హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఏంటంటే చిన్న టాపిక్ తీసుకొచ్చాను. అది ఏంటంటే జనరల్గా ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న మనిషి రేపు ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇచ్చే వాల్యూ నీకు రేపు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే నీ జేబులో ఒక 10 రూపాయలు ఉంటే నిన్ను గౌరవిస్తున్నారు, అవునా కాదా? నీ జేబులో ఒక 10 రూపాయలు లేకపోతే నువ్వు జీరో. ఏంటి? నువ్వు జీరో, అంతేనా? ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాడు నిన్ను జీరో అంటున్నారు కాబట్టి నువ్వు జీరో అయిపోవు. జస్ట్ నా థాట్ ఏంటంటే, అంటే జనరల్గా థాట్ ఏంటంటే వాడిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాడిని గుర్తుపెట్టుకొని అలాంటి వాళ్ళని నీకు కష్ట సమయంలో ఎవరున్నారు, నీకు మంచి టైంలో ఎవరున్నారు, నీకు సాడ్నెస్ టైంలో ఎవరున్నారు అనే దానిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ఈ 50-60 ఇయర్స్ స్పాన్లో మంచోళ్ళతో స్నేహం చేయండి, మంచోళ్ళతో మూవ్ అవ్వండి, మంచిగా ఉంటారు, ఓకేనా? సో ఏంటంటే నీతో ఉంటూనే నిన్ను వెనుక నుంచి పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళని నువ్వు ఇగ్నోర్ చేసుకో. నీకు అర్థమవుతూనే ఉంటుంది వాడెవాడ ఏందనేది క్లారిటీగా నీకు అర్థమవుతూనే ఉంటుంది ప్రతిదీ. సో వాళ్ళని అవాయిడ్ చేయండి, వాళ్ళతో స్నేహం చేయండి, కాకపోతే ఏంటంటే డెప్త్గా పోకండి, ఓకేనా? ఎందుకంటే నీకు ప్రమాదం ఉంది కనుక. చీమలు అంటే అది చెప్తారు చూసారా, ఒక టాపిక్, బెల్లం ఉన్న దగ్గర ఈగలు వాళ్తాయి అని చెప్పేసి. సో మీ దగ్గర ఎప్పుడైతే ధనం కానివ్వండి, ఇంకా వేరే రకాలుగా ఏమైనా ఉంటే అప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా వాళ్తారు. ఎప్పుడైతే మీ దగ్గర ఏం లేదో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడతారు, ఓకేనా? ఇంక్లూడింగ్ అవసరమైతే గొడవ కూడా వస్తారు. లైవ్లో అంటే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకున్న అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే 50-60 ఇయర్స్ స్పాన్ లైఫ్లో మీరు ఎందుకు అంటే డే బై డే మీరు ఈ మొబైల్స్ కానివ్వండి, మీకున్న ఈ లేజినెస్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకు? ఓకే, మనిషికి రెస్ట్ అనేది అవసరం, కాదంటలేను. నేను కూడా రెస్ట్ తీసుకుంటా, కాదంటలేను. ఇప్పుడే నేను డ్యూటీ నుంచి వచ్చాను, ఇప్పుడే నేను ఇట్లా ఫ్రెష్ అయ్యి ఇట్లా కాసేపు ఇప్పుడే లంచ్ చేసి కూర్చున్నా. అంటే నేనేమంటున్నానంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో చేస్తూనే మీకున్న స్పార్క్ అంటే మీకున్న స్కిల్ షార్పెన్ చేసుకోండి. డే బై డే అట్లీస్ట్ 1% షార్ప్ చేసుకోండి. అప్పుడు అది ఏమైందంటే రూపాయి 10 రూపాయలు అయినట్టు 1% 100% అవుతుంది 1 డేలో, అంటే సర్టెన్ డేస్లో. కాకపోతే ఏంటంటే రిజల్ట్ అనేది గ్యారంటీ, దీంట్లో నో డౌట్, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా అవ్వండి. మీకు అసలు ప్రతి మనిషి యునిక్. నా ఫేస్ వేరేవాడికి ఉండదు, వేరేవాడి ఫేస్ వేరేవాడికి ఉండదు, వాడి హెయిర్ స్టైల్ నా హెయిర్ స్టైల్ సేమ్ ఉండదు, నా వే ఆఫ్ ఈటింగ్ వాడి వే ఆఫ్ ఈటింగ్ సేమ్ ఉండదు, నా వే ఆఫ్ డ్రెస్సింగ్ వాడి వే ఆఫ్ డ్రెస్సింగ్ సేమ్ ఉండదు. ప్రతి మనిషి యునిక్ ఉంటాడు. సో నేనేమంటున్నానంటే మీకున్న టాలెంట్ వేరే వాడికి ఉండదు, ఓకేనా? నీ టాలెంట్ వాడికి ఉండదు, వాడి టాలెంట్ నీకు ఉండదు. అందుకని నీకు ఏ టాలెంట్ ఉందో ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించి డైలీ దానిపైన ఎంతో కొంత వర్క్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఎలా ఉందంటే నువ్వు బాగుపడుతున్నావు, సపోజ్ నువ్వు బాగుపడుతున్నావు అని అంటే వెనుక నుంచి 10 మంది నిన్ను పుడిచే రకమే కానీ వచ్చి నిన్ను ఎవరు సహాయం చేయడు, ఓకేనా? ఖచ్చితంగా నేను చెప్తున్నా, నిన్ను గ్యారంటీగా పొడిచే ప్రయత్నం చేస్తాడు కానీ సహాయం చేయడం. అందుకే ఏమంటానంటే నీ స్కిల్ మీద నువ్వు నిలబడాలి. నీ స్కిల్ మీద నువ్వు నిలబడితే నిన్ను ఎవడొచ్చి పొడిచినా చంపినా కానీ ఏం కాదు, ఓకేనా? సో ఎక్సలెంట్గా తయారవ్వండి, ఎక్సలెంట్గా ఉండండి. సో బీ హ్యాపీ, డోంట్ బి స్ట్రెస్డ్ ఓవర్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి ఒక డిఫికల్టీలా ఆలోచించకండి. సపోజ్ నేను బిజీ ఉన్నాను, నేను అది అట్లా కాదు. ఒక టైం టేబుల్ వేసుకోండి, షెడ్యూల్ వేసుకోండి. మీరు సపోజ్ మీ వర్క్ ఉంటే 9 to 4 కానివ్వండి, 9 to 6 కానివ్వండి. కొంతమందికి 12 hours డ్యూటీ ఉంటుంది, కొంతమందికి 8 hours ఉంటుంది. సో అలా డ్యూటీ టైం అయిపోయాక సెల్లు పట్టుకోవడమే, ఇట్లా కాదు, సెల్లు పట్టుకోవడం కాదు. జనరల్గా ఏంటంటే ఒక 1 hour, అట్లీస్ట్ 1 hour మీ ఓన్, మీకు ఏదైతే యాంబిషన్ కానివ్వండి, మీకు ఏదైతే ఏముందో ఒక 1 hour కేటాయించండి చాలు, ఓకేనా? సో నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నేను లైఫ్లో చాలా ఉన్నాయి, నేను మీకు ముందు షేర్ చేస్తాను. దయచేసి మీకున్న స్కిల్స్ని దుర్వినియోగం చేసుకోకండి, యూస్ చేసుకోండి. సో నాకు ఈ వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు నేను మంచి కంటెంట్ తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.